నమస్తే, నేను మీ తేజ. ప్రముఖ ప్రవచనకర్త శ్రీ గరికిపాటి నరసింహారావు గారు ఆయన పిల్లల పట్ల ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. చాలా మంది నెటిజన్స్ ఆయనకి నెగిటివ్ గా కామెంట్ చేస్తా ఉన్నారు. అంటే ఆయన ఏమన్నారంటే, పిల్లలు భోజనాలు చేయడానికి స్కూల్కి వస్తున్నారా లేకపోతే చదువుకోవడానికి స్కూల్కి వస్తున్నారు? బడిలో మాస్టర్లు వాళ్ళకి పాఠాలు చెప్పడానికి స్కూల్కి వస్తున్నారా లేదంటే ఆ భోజన లెక్కలు వారికి ఆ భోజనంలో పెట్టిన ఆ గుడ్ల లెక్కలు పెట్టడానికి మాస్టర్లు బడికి వస్తున్నారా అనే రకంగా ఆయన అయితే మాట్లాడడం అయితే జరిగింది. కానీ చాలా మంది ఆయన్ని వ్యతిరేకిస్తూ, ముఖ్యంగా ఈ మాటలకి ఆయన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని విద్యార్థి సంఘాలు ఏదైతే గుడ్ల మీద మీరు పేద పిల్లల పట్ల వ్యాఖ్యలు చేశారో అవే గుడ్లతో మీ పైన దాడి చేస్తామని చాలా మంది హెచ్చరిస్తున్నారు. గరికపాటి గారు కూడా దీనిపైన స్పందించాలని కొంతమంది ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అలాగే కొన్ని విద్యార్థి సంఘాలు అయితే క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాయి. దీనిపైన గరికపాటి గారికి సంబంధించిన టీం రెస్పాండ్ అయ్యింది. ఇది ఫేక్ వీడియో, ఇంతకుముందు మాట్లాడిన వేరే సందర్భంలో మాట్లాడిన ఒక వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు కావాలని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అతనిపైన అంటే అతని ప్రవచనాలు బయట బాగా ఫేమస్, చాలా మంది వింటూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు సంస్కృతి గురించి కానీ, భారతీయ సంస్కృతి గురించి కానీ, ఆధ్యాత్మికంగా కుటుంబ వ్యవహారాలు వాటి గురించి చాలా బాగా చెప్తారు ఆయన. అటువంటి వ్యక్తి ముఖ్యంగా ఈ మధ్యాహ్న ప్రభుత్వ పాఠశాల భోజన పథకంలో ఆయన చాలా దురుసుగా మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందంట అంటున్నారు చాలా మంది. లేదంటే గుడ్లతో దాడి చేస్తాం, గరికపాటి కాదు నువ్వు కెలికే పార్టీ అంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తాం. రైట్, దీనికి సంబంధించి ఒకసారి మనం మా ప్రతినిధి ఆదిత్యతో మాట్లాడదాం. ప్రస్తుతం అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దాని గురించి. ఆదిత్య, చెప్పండి, ఏంటి సిచ్యువేషన్, ఏంటి? ప్రజా సంఘాలు గుడ్లతో అతనిపైన దాడి చేస్తా ఉంటూ కూడా చెప్తాం. రైట్, ఇప్పుడు గరికపాటి గారు మరొక వివాదంలో చిక్కుకున్నట్టుగా మనకు అర్థమైపోతుంది. సో అతను గతంలో మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయిపోతుంది. అందులో అసలు స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం అనవసరం అసలు ఎందుకు పెడుతున్నారో తెలియదు అన్నట్టుగా ఆయన ఆ వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది. పిల్లలకు ఫుడ్, బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ ఇస్తే చదువుతారా? శోభనం పెళ్లి కొడుకు మాదిరి మంచం ఎక్కి కూర్చుంటారు. మాస్టర్లు గుడ్ల లెక్క రాయాల్సి వస్తుంది. ప్రభుత్వ బాధ్యత మంచి చదువు చెప్పడం మాత్రమే అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా వీడియో ఉండడం మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. దీనిపైన అన్ని సంఘాల వైపు నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు మధ్యాహ్న భోజన పథకం ఎందుకు తీసుకొచ్చారు, దాని వల్ల లాభాలు ఏంటి, అవేమి కూడా ఈయనకి తెలియకుండా జస్ట్ వేగ్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఎంతో మంది దళితులకు, పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అనేది అవసరము, అది కూడా ఈయనకు తెలియదా అంటూ కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. సో ఏమి తెలియకుండా ఈయన ఇలా వేగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. మళ్ళీ ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదెక్కడి అని చెప్పేసి ఈయన మీద మండిపడుతున్నారు. ఈయన బహిరంగ క్షమాపణ చెప్పాలా అని చెప్పేసి కూడా కోరుతున్నారు. అండ్ వీళ్ళ టీం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే ఈ వీడియోలో గరికపాటి గారు చెప్పింది నిజమా కాదా అవి ఏమీ చెప్పకుండా జస్ట్ ఏదో గురువు గారు చెప్పిన ఆ మాటల్ని వక్రీకరిస్తున్నారని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా అది ఎవరు కూడా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలో గరికపాటి గారి వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఆయన చేశారా లేదా అని చెప్పి స్పష్టంగా చెప్పలేదు. చేస్తే అసలు ఎందుకు చేశారు, అటువంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి దానికి క్లారిటీ ఇవ్వలేదు. జస్ట్ వక్రీకరించారని చెప్పేసి వీళ్ళు పోస్ట్ పెట్టడం జరిగింది. సో దాన్ని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈయన బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నారు. మరి చూద్దాం దీని పట్ల ఏమన్నా రెస్పాండ్ అవుతారా గరికపాటి గారు లేదా. వాళ్ళ టీం మాత్రం ఇచ్చిన ఈ క్లారిటీ అయితే ఇది ఎవరిని కూడా సాటిస్ఫై అయితే చేయలేదు. అది వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఇచ్చినట్టే ఉంది. కానీ ఆయన తన వ్యాఖ్యల పట్ల ఎటువంటి కామెంట్స్ దీని పట్ల చేస్తూ ఈ క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో క్లారిటీ అయితే కోరుకుంటున్నారు, క్షమాపణలు కోరుకుంటున్నారు చాలా మంది కూడా. సో అప్పటి వరకు అయితే ఆయన క్షమాపణ చెప్పినంత వరకు అయితే ఇది ఎక్కువ దూరం అయితే వెళ్లే అవకాశం ఉంది. మీరు అన్నట్టు కోడిగుడ్లతో దాడులు చేస్తామన్నట్టుగా కూడా చాలా మంది వార్నింగ్లు అయితే ఇస్తున్నారు. మరి చూద్దాం గరికపాటి గారు దీని పట్ల ఏమన్నా క్లారిటీ ఇస్తారా, క్షమాపణలు చెప్తారా లేదా అనేది తొందరలో తెలిసిపోతుంది. ఏదేమైనా వ్యాఖ్యల వీడియో అయితే విపరీతంగా వైరల్ అవ్వడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో గైస్, గరికపాటి గారు చేసిన వ్యాఖ్యల పైన మీ రెస్పాన్స్ ఏంటి? మీరు ఆయన్ని సమర్థిస్తారా లేకపోతే ఆయన చేసింది తప్పు అని చెప్తారా? మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క విషయాన్ని మాకు తెలియపరచండి. ఒకసారి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు గరికపాటి గారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అనే దాని గురించి ఒకసారి
మనం స్పష్టంగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాను. అలాగే ఆయన టీం ఎలా రెస్పాండ్ అయింది, ఏమి పోస్ట్ పెట్టింది ఆయన అఫీషియల్ ఛానల్లో అనేది కూడా ఒకసారి చెప్తా. సో గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలు: బళ్ళల్లో మధ్యాహ్న భోజనమే ముఖ్యమైందా? చదువు విద్యాహమైందా? చదువు ఎవరికి అక్కర్లేదా? భోజనంలో గుడ్డు పెట్టారా? గాడిద గుడ్డు పెట్టారా? అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంది? బుద్ధుందా లేదా? చదివితే చదువుకోవాలి, లేకపోతే వెళ్ళిపోమ్మని చెప్పు. కోడిగుడ్ల కోసం వస్తావా నీవు? ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ ఖాళీ. చదువు చెప్పక్కర్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు పేలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పోయాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేశారు, ఇక వాళ్ళు చదువెందుకు చెప్తారండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటండి? వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమనండి, లేకపోతే మానేమనండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కి కూర్చుంటాడు. విద్యార్థికి ఇన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయంటూ గరికపాటి గారు వ్యాఖ్యానించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపైన వాళ్ళ అఫీషియల్ టీం ఎట్లా రెస్పాండ్ అయిందనే దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఆయన అభిమానులకి గమనిక అంటూ ఒక పోస్ట్ పెట్టారు, ఒకసారి మీరు దానిపైన స్క్రీన్ పైన చూడొచ్చు. రాజమండ్రిలో జరిగిందంట ఇదంతా కూడా. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో గురువుగారు మధ్యాహ్న భోజన పథకంపై విమర్శ చేసినట్లుగా వస్తున్న ఈ వీడియో వక్రీకరించింది. ఆ సభలలో గురువు గారు అలా మాట్లాడలేదు. వేరే సందర్భంలో వేరే ఉద్దేశంతో గురువు గారు మాట్లాడిన మాటలను కలగలిపి ఈ వీడియోకి జత చేసి వ్యతిరేక అర్థం వచ్చేలాగా దుష్ప్రచారం చేస్తున్నారు. గురువు గారు ఎప్పుడు పేదల పక్షమే. వారి ప్రసంగాలలో తరచుగా ధనవంతులు ఔద్ధర్యం చూపించి పేదలను ఆదుకోవాలని సంక్షేమ గురుకాలతో పాఠశాలలకు వెళ్ళి అక్కడ ఆ పిల్లలకు పాలను, పౌష్టిక పదార్థాలను, దుప్పట్లను, వస్త్రాలను దానం చేయడానికి దాతలు ముందుకు రావాలని కొన్ని వందల సార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. శ్రావణ మాసం నోములలో భాగంగా చీరలను బంధువులకి కాకుండా దళిత వాడల్లో ఉన్న స్త్రీలకు పంచిపెట్టాలని ఎన్నోసార్లు ఆయన పిలుపునిచ్చారు. భగవంతుడు ఎప్పుడు పేదవాళ్ళ పార్టీని అని గర్వంగా వేదికలపై ఎన్నోసార్లు ప్రకటించారు. నిజంగా ఈ మాటలైనా చాలాసార్లు ఆయన ప్రవచనాల్లో మాట్లాడారు. ఉన్నవారు లేని వారికి పెట్టండి అంటూ కూడా చక్కగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడింది కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది. బట్ ఆయన మాట్లాడింది కరెక్ట్. ఎస్, పిల్లలు బడికి ఎందుకు వెళ్తారు? చదువుకోవడానికి వెళ్తారు, భోజనం చేయడానికి కాదు. తల్లిదండ్రులని తమ పిల్లల్ని బడికి ఎందుకు పంపిస్తున్నారు? చదువుకోవడానికి పంపిస్తున్నారు, భోజనానికి పంపించట్ల. చదువుకుంటే 4 అక్షరాలు నేర్చుకుని 4 రూపాయలు సంపాదించుకుని ఎవడో పెట్టిన అన్నం కాకుండా వాడు కష్టం చేసుకుని వాడి అన్నం వాడే తింటాడు అనేది చాలామంది చెప్తూ ఉంటారు. నేను కూడా అలానే అనుకుంటున్నా. అంటే ఆయన చెప్పిన సందర్భం వేరు, బట్ ఇక్కడ వేరే కలిపేసి ఇది చేస్తున్నారు. నాకు తెలిసి అంటే టీచర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈయన వ్యాఖ్యలు చేసినట్టున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఈ భోజనం పెట్టేవారు ఎవరు? దానికంతా సెపరేట్గా వేరే వాళ్ళు ఉంటారు. వంట చేసుకునేవారు, ఆ లెక్కలు చూసుకునేవారు, గుమాస్తాలు, వాళ్ళు సూపర్వైజర్లు వేరే వాళ్ళు. బట్ ఆ పని కూడా టీచర్లే చేయాల్సి వస్తుంది. టీచర్లు పాఠాలు చెప్పడానికి వస్తున్నారా, నిజంగా గుడ్లు లెక్కేయడానికి వస్తున్నారా? టీచర్ పైన కామెంట్స్ చేయట్లేదా చాలా మంది? మరి మీ పిల్లవాడిని ఒక్కసారి కొడితే చాలా మంది గుంపులుగా వచ్చేసి కొట్టేశారు, తిట్టేశారు, నలిపేశారు అని చెప్పేసి అతన్ని నడి రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి అతని బట్టలు చింపి హింస పెట్టి కొడుతున్నారే. మరి అటువంటి మాస్టర్కి, టీచర్స్కే మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పడానికి పంపిస్తే వారు ఇటువంటి పనులు చేపిస్తున్నారు. మరి ఎవరు ప్రశ్నించాలి? వారు ప్రశ్నించలేరు. ప్రశ్నిస్తే వారు ఉద్యోగం ఊడిపోతాయి. పేరెంట్సే ప్రశ్నించాలి. కాబట్టి ఈయన మాట్లాడింది అటువంటి సందర్భంలో అనేది అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. నేను చెప్పిన దాంట్లో కొంచెం ఒక అర్థం ఉంది. కష్టం నేర్పించాలి. అది బడిలో అయినా, తల్లిదండ్రుల దగ్గరైనా, ఎవరి దగ్గరైనా సరే కష్టం కంపల్సరీగా నేర్పించాలి. కష్టం నేర్పించకపోతే నిజంగానే పెళ్లి కొడుకులాగా శోభనం ఆయన అన్న మాట ఉన్నది కదా, అట్లా మంచం ఎక్కి కూర్చుంటారు. కాబట్టి కష్టం తెలియకుండా ఉంటే మనం అనుకున్నది సాధించలేం. నిజానికి అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే, మనం ఎంత కష్టపడితే అంత మనం సాధించగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఎంత కష్టపడి చదువుకుంటే అంత బాగా పైకి వస్తారు. ఇప్పుడు భోజనం పథకం గురించి మాట్లాడుతున్నారు పేదవారు అని చెప్పేసి.
ఆ ఇంట్లో ఆ పిల్లవాడు ఒక్కడే పేదవాడా? వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లె వాళ్ళందరూ పేదవాళ్ళు కదా. ఆ కుటుంబానికి భోజనం పెట్టండి, ఆ కుటుంబానికి మొత్తం భోజనం పెట్టండి. అది కదా ఆదుకోవడం అంటే. అంటే ఆ బిడ్డ ఒక్కడు తింటే వాళ్ళ నాన్న అమ్మ పస్తులు ఉండాలా? పస్తులుండి అతన్నేమో చదివిస్తారు. అతను చదువుకుని ఉద్యోగం సంపాదించి అప్పటికి అమ్మ నాన్న ఉంటారా? అన్ని రోజులు పస్తులుండి అనారోగ్యానికి గురై వాళ్ళు ఈ భూమి మీద ఉంటారా? సంపాదించిందంతా ఇంకెవరికి పెట్టాలి? ఒకసారి ఆలోచించండి. బట్ నేను చాలా చిన్నవాడిని, నా వ్యాఖ్యలు కూడా నాకు తెలుసు నేను ఎట్లా మాట్లాడుతున్నానో విమర్శగానే ఉన్నాయి చాలా మంది కూడా, నాకు అర్థమవుతుంది. బట్ ఒకసారి ఆలోచించండి, ఆలోచించి నన్ను తిట్టండి, ఏదైనా చేయండి. బట్ ఒకసారి ఆలోచించి నేను మాట్లాడిన మాటలకి కమెంట్స్ ఖచ్చితంగా చేయండి.